స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కానగాని బ్రహ్మం గారిది వారసత్వం కావాలి కానీ వారికి వారసత్వ సంపద అవసరం లేదన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 16వ శతాబ్దం కాలం నాటిది ఇల్లు ఇది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆయన వారసత్వ రీత్యా సంక్రమించినటువంటి ఏదైతే సంపద ఉందో ఆ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అటు వాళ్ళ వారసులకు ఉంది. ఏదైతే ఇక్కడ ప్రస్తుతం పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న వాళ్ళు దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాటిని విస్మరించి కేవలం వారసత్వం కోసం ఏదైతే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆ ఇల్లుందో ఆ ఇంటిని పూర్తిగా విస్మరించారన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న ఏదైతే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ పాత మిద్దె నాని కూలిపోయింది. అంటే చుట్టూ ప్రహారీ గోడి కొట్టినటువంటి ఏదైతే ఈ ఆలయాన్ని సంరక్షించే వాళ్ళు ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈయన నివాసాన్ని పైన కప్పు వేసి ఉంటే ఆయన వారసత్వ సంపద అలాగే ఉండేది. కానీ దీన్ని కాపాడుకోవాలన్నటువంటి శ్రద్ధ లేకపోవడం వల్ల ఒక రకంగా ఈ ఇల్లు కూలిపోవడంతో అంటే వర్షాల కారణంగా నాని కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తుల్లో కూడా కొంత మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏదో అరిష్టం జరగబోతున్నటువంటి భావన కొందరిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అసలు వారసత్వం కోసం పోరాటం చేస్తున్నారే తప్ప వారసత్వ రీత్యా ఆయన సంక్రమించినటువంటి ఆస్తి, అదేవిధంగా కాలజ్ఞానాన్ని బోధించినటువంటి వ్యక్తి, గొప్ప మహనీయుడు. అంటే కులాలు లేవు, మతాలు లేవు అన్నటువంటి అప్పట్లోనే కులాలు మతాలు ఆచరించేటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా కూడా కులాలు లేవు, మతాలు లేవు, అన్ని మతాలను ఆదరించారు, అందరినీ హక్కును చేర్చుకున్నటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుని యొక్క వారసత్వ సంపద పైన దృష్టి పెట్టకపోవడం ఎలా చూడాలి? వాళ్ళకు డబ్బు వ్యామోహం తప్ప డబ్బు వ్యామోహం పదవి తప్ప ఏది లేదు. వాళ్ళకి ఏదంటే మనం ఎప్పుడు తోచుకోవాలా అదే ఉంది తప్ప ఈ అధికారులు కూడా ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా దీని మీద ఒకపారి ఎమ్మెల్యే గారి దగ్గర ఇక్కడ వచ్చాడు. ఎప్పుడు చూసి ఆ నేచర్ అనేది పోకూడదు, పైన ఏదో ఒకటి చేయాలి, ఫిల్లర్స్ వేసి చుట్టూ చేయాలని చెప్పి రఘురామరెడ్డి గారు చెప్పారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు చెప్పారు. కానీ అది కూడా పట్టించుకోలేదు. ఈయన శంకర బాలాజీ గారు ఉన్నారు, వీళ్ళంతా ఆయన చెప్పారు. అప్పుడు చెప్తే ఏం పట్టించుకోలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఈ శిథిలావస్థ చేరిందంటే ఇది చాలా విచారమైన విషయం. ఇది స్వామిని వాళ్ళు ఇదే దానికి మన నిర్ధారణం వాళ్ళు పట్టించుకోలేదంటే కారణం ఇదే. ఇది 1608లో స్వామి జన్మించాడు. ఇక్కడికి వచ్చి చేశారు కదా 1650లో అప్పట్లో ఇక్కడ ఇల్లు కట్టినది. 16 గ్రామస్తులు సహకరించి ఇల్లు కట్టారు. అప్పుడు మా స్వామి 1693లో సమాధయ్యాడు. అంతకుముందు ఇల్లు ఇది. స్వామి పెళ్లి కాకముందు ఇల్లు కట్టిన ఇల్లు ఇది. అంటే మొదట్లో ఎలా ఉండేది? పూరిల్లు ఉండేది. తర్వాత కొంతకాలానికి చౌడు పైన దంతెలు వేసి బండలు వేసి చౌడు వేసినారు. మళ్ళీ 79లో ఏం చేశారు, గ్రామస్తులంతా కలిసి బండ్లు కొట్టుకుని పోయి ఒక గ్రావీలను త్వరగా తీసుకొచ్చి చున్నము ఇసుక కలిపి పైన వేసినారు. అప్పుడుంటే అదే ఉన్నది. 82లో మళ్ళీ ముందు పక్క ఒక స్వామి పూజా మందిరానికి స్లాబ్ వేసినారు సిమెంట్తో. ఆ దంతెలు అట్టే ఉండి వేసినారు. అప్పుడు ఇంకా అది కారుతానే ఉంది కానీ వీళ్ళు ఎంతమంది చెప్పినా పట్టించుకోలేదు. అదే స్థితిలో ఇప్పటికి మారింది. అంటే శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో గతంలో కూడా పలు పత్రికల్లో కూడా దినపత్రికల్లో కూడా వచ్చాయి. ఏదైతే శిథిలావస్థలో స్వామివారి నివాసం ఉంది అని గతంలో కూడా ఎన్నో పలు సందర్భాల్లో పలు మీడియా సంస్థలు కూడా ఈ కథనాన్ని ప్రచురించినాయి. కానీ ఇప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపాలి అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ పైకప్పు వేసి ఉంటే ఆయన కట్టినటువంటి ఇల్లు కాబట్టి, ఆయన స్వహస్తాలతో ఆయన కట్టుకున్న ఇల్లు కాబట్టి కొంత భక్తులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు, చూసేవాళ్ళు కూడా. అంటే ఆ పరిస్థితి ఎందుకు రాలేదు అంటున్నా. అదే నేచురల్ అనేది పోకూడదనే ఉద్దేశంతో అప్పటికి పూర్తి తొలగించాలని కొంతమంది కర్ణాటకలో వచ్చి చూసినారు. అయితే కొంత గ్రామస్తులు ఒప్పుకోలేదు. నేచురల్ అనేది ఉండాలి, అట్లే ఉండాలి. పైన వాటర్ పడకుండా పైన ఏదన్నా చేయాలని రేకులు వేసి చేయమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ ఈ దేవస్థానం వాళ్ళు పట్టించుకోలేదు. ఈ కాంపౌండ్ కట్టించినప్పుడు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళకు కాంపౌండ్ లక్షలు పెట్టి ఇల్లు పట్టించుకోలేదు. కాంపౌండ్ కూడా పాత కాంపౌండ్ ఉంది, అది తీసేసి తొలగించి ఇది కట్టినారు. కానీ ఇది ఇంటి గురించి పట్టించుకోలేదు.
అది మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది వారసత్వ రీత్యా సంక్రమించినటువంటి ఆస్తి, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వంశీకులు ఉన్నారో, మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడెక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రగాఢంగా భక్తులు కోరుకునేది ఏంటంటే ఆయన ఏదైతే నివాసం ఉన్నారో ఆ నివాసాన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాలే కాదు పలు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తుంటారు. సో అయితే ఈ నేపథ్యంలో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం. చెప్పండి, ఎలా చూడాలి? అసలు వారసత్వం పైన ఒక వైపు పోరు జరుగుతుంది, మరి ఇది ఏంటి అసలు? ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం మెయిన్. ఎందుకంటే అధికారులు దీన్ని ముందుగానే మామూలుగా ఇది పవిత్రమైన ప్లేసే ఈ బ్రహ్మంగారి నివాస గృహము అని వాళ్ళ అధికారులు చక్కబెట్టాలి. ముందుగానే దీని గోడ పడే స్థితిలో ఉంది, ఇంజనీర్ని తీసుకుని వచ్చి చేయాలి. అధికారులు ఏమంటారంటే, మేము చాలాసార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. ఇక్కడ మామూలుగా చిన్న గోడ ఉండేది చుట్టూ, గజ్జిరాయి గోడ. దీనికోసం గ్రామస్తులంతా ఎంతో శ్రమించి ఈ గోడ అయినా కట్టినారు. అప్పుడు మళ్ళీ ఈ గోడకు కూడా ఎస్టిమేషన్ ఇచ్చారు. ఈ బ్రహ్మంగారి ఇంటికి కూడా ఎస్టిమేషన్ ఇచ్చి మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు రెడీ చేయమని అంతా ఓకే అయినది. కానీ మారుతి మహాలసుమ్మ గారు ఆ పీఠం ముడిపడి కోర్టు స్టే తీసుకొని వచ్చింది. మళ్ళీ మీరు కట్టద్దు అని అధికారులకు నోటీసులు ఇచ్చింది. కాబట్టి దానివల్ల నిర్లక్ష్యం అయిపోయింది. వీళ్ళు దీనికోసం కొట్లాడుకుంటారు కానీ బ్రహ్మంగారి ఇంటి కోసము మనం ఫస్ట్ దీన్ని చేయాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు. ఏం ఈ ఊరయ్యా, ఇన్నే పుట్టడము, ఇన్నే పెరగడము, అత్తగారిలు మామగారిలు అంతా మాది ఇదే ఈ ఊరే. స్వామి పుట్టినాల నుంచి నేను ఇన్ని ఉండా ఇప్పటికీ. మరి స్వామి కాలజ్ఞానం అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగింది, స్వామి ఇక్కడ వచ్చింది, స్వామి వడ్డంగి పని చేసింది, ఇక్కడ మానున్నది, మాను పడిపోయి 10 ఏళ్ళ దాకా అవుతుంది. ఆ యాపాకు సప్పగా ఒకరుగా ఉంటున్నది, స్వామికి ఇక్కడ జరుగుతున్నది. మా కామాసులు మేము పిల్లప్పుడు 3 పడిగల పాము కూడా ఇక్కడ వచ్చి తిరుగుతూ ఉన్నది, పుట్టలో పడుతూ ఉన్నది. అంతా లక్షణంగా జరిగింది. చూసి అంటవా అది వాన వచ్చింది, నానింది, ఈ పక్క పడిపోయింది. అంటే జమాన్లో పెడతాన్నారు, పూజలు పురకాలు ఏమంతగా చేయడం లేదు. ఆ వరకు పూజలు చేస్తున్నారు, ఇప్పుడు పూజలు గిజలు ఏమంతగా చేయడం లేదు ఇక్కడ. వాళ్ళు ఏం పట్టించుకొని మనకు తెలుసు సార్. మనకు కట్టాలనే పట్టుదల వాళ్ళు, నేను పట్టుకునేది మాకు తెలియదు. ఇప్పుడు పడిపోయినాక వచ్చి అందరూ చూస్తా ఉన్నారు, కడతా ఉన్నారు, అంతవరకు తెలుసు నాకు. ఇల్లు కూలిపోవడానికి కారణం వాళ్ళే కదా. వాళ్ళు ఏం చేసిండ్రు? వాన కదా, వాన అంటే ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కాపాడుకోవాలంటే పడక తలకే కట్టుకోవాలని నువ్వు చెప్పేది. అది అంతవరకు వాళ్ళు అనుకోలే. అది వాళ్ళు అనుకోలే, పడుతుందని వాళ్ళు అనుకోలే. వాన వచ్చింది, పడిపోయింది. అంతవరకు వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. వాళ్ళు కాపాడుకోలే, ముందుగా తీసుకడదామని అనుకోలే. నా స్వగ్రామం ఈ ఊరే. నాకు ఇప్పుడు వయసు 77 జరుగుతుంది. ఇంతకుముందు ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థలో 36 సంవత్సరం సర్వీస్ చేసి సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఇంటికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీలో చేరక మునుపు బ్రహ్మంగారి మఠంలో బుకింగ్ క్లర్క్గా పనిచేసి 50 రూపాయలు వేతనం తీసుకుంటూ 73లో కడప జిల్లా జాతీయం అయ్యేటప్పుడు బ్రహ్మంగారి నువ్వు బయటికి వెళ్ళిపోయాయని చెప్పాడు. నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు వెళ్ళిపోయినాడు. అప్పుడు నేను వెళ్ళిపోయి 73లో డిసెంబర్లో యాజ్ ఎ కండక్టర్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి 36.5 సంవత్సరం సంస్థలో పనిచేసి చక్కగా మంచి ఆఫీసర్ కొండయ్య గారని స్టాఫ్తో పేరు పొంది నేను ఇంటికి రావడం జరిగింది. మరి ఈనాడు స్వాముల వారి ఇల్లు పడిపోయిందంటే మరి అది ఎంత నిర్లక్ష్య ప్రభావము మన మేనేజ్మెంట్లో ఉందో, ఎండోమెంట్లో ఉందో, మఠాధిపతుల వాళ్ళ నిర్లక్ష్యంలో ఉందో అది అందరికీ అర్థమవుతా ఉంది సార్. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ ద్వారానైనా, రాత్రి కలెక్టర్ గారు వచ్చారు, చూసిపోయినాడు, మరి వారు కూడా స్పందించినారు, చేయాల స్వాముల నివాసం కట్టాలని. కాబట్టి మీ పత్రికా మూలకంగా కానీ ముందుకు జరిపించి స్వాముల నివాసం కూడా మనం అందరం నిలేస్తాం. ఒకటి నేను ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్న ఒక మాట, చిన్న మాట. ఇప్పుడు ఎండోమెంట్ పరిధిలో ఉంది. గతంలో ఇది పీఠాధిపతి ఆధిపత్యంలోనే ఉంది కదా. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, వారసత్వం కోసం ఏదైతే మాకు వారసత్వం కావాలి, పీఠాధిపత్యం కావాలి అని వారసత్వం కోసం ప్రాకులాడి, వారసత్వం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వీళ్ళు
ఆయన వారసత్వ సంపద పైన ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇది ఆయన వారసత్వ సంపద, ఆయన నడయాడినటువంటి ప్రాంతం. ఎస్ సార్. ఈ నడయాడినటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే బాధ్యత వాళ్ళకు లేదా? ఉండి తీరాలి సార్. అయితే వాళ్ళకు ఎందుకు ఈ యొక్క నివాస గృహం మీద ఇంత అలసత్వం పాటించినారో అది బ్రహ్మంగారు వాళ్ళకే చెప్పాలా, వాళ్ళ ద్వారా మనం తీసుకోవాలి సార్. మనకైతే అంత విశ్లేషణకు దిగి నేను చెప్పేటటువంటి యాజమాన్యం లేను సార్. ఇప్పుడు ప్రస్తుతం వీరి మధ్య గొడవ జరుగుతుందా పీఠాధిపత్యం కోసం? ఆ పీఠాధిపత్యం కోసం పోరు జరుగుతూ ఉంది. ఎవరి మధ్య జరుగుతుంది? వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంది, మొదటి భార్య రెండవ భార్య మధ్య. మరి దానికన్నా ముందు ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఆ భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితున్నప్పుడు దీన్ని కాపాడుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవడాన్ని ఎలా అంటారు అంటే సార్? వారి యొక్క అలసత్వమే సార్, అంత తప్ప ఇంకేం లేదు. ఇది బాగుండాలి కదా, స్వామి నివాస గృహం, దీని తరపునే మనం వచ్చి బతుకుతున్నాం కదా అనేటటువంటి వాళ్ళలో రావాల్సిన విషయం సార్. స్వామివారు లేకపోతే లేరు సార్. స్వామి బ్రహ్మం గారు అనే వ్యక్తి వల్లే ఇళ్లకు జీవం ఉంది, ఇళ్లకు బ్రతికి ఉన్నారు సార్. ఉన్నారు. చిన్న విషయం చెప్తా. వీళ్ళు ఉన్నారని ఇక్కడ బ్రహ్మంగారి ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు దీపం పెట్టాలి, నైవేద్యం పట్టాలనే సమస్య వచ్చినప్పుడు గ్రామస్తులకు వేరే వాళ్ళకు కొంత వాదం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలు, ఆనాడు పెద్దలు అరవోవులమ్మ కానీ ఇంకొక కానీ వీళ్ళంతా కలిసి వీళ్ళ వంశస్థులు ఉన్నారు, వాళ్ళని తొడకొచ్చి ఇక్కడ పెట్టి పీఠం అప్పచెప్పి దీపారాధనకి ఇంటింటికి తీర వేసి ఇంత ప్రసాదానికి ఇస్తూ మనం నిలబెడదామనే పద్ధతిలో గ్రామస్తులు నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుపుకుంటున్నారు. వివాహం కానీ కేసు ఖండనగా ఏవి కూడా అక్కడ జరిపేదిలే. మరి ఈనాడు ఏదో బలుపు మీద వాపు కనపడ్డని చెప్పారు కదా సార్. దానివల్ల ఆ యొక్క పోరికే సిద్ధమవుతున్నారు కానీ స్వాముల నివాస గృహం నిలబెడదామనేటువంటి ఆలోచన రాలే. ఈ బుద్ధుడి కానీ మీ ద్వారానే తేండి, తీసుకురండి, అదే సార్. వారసత్వ సంపదను కాపాడుకోవాలన్నటువంటి విషయం పైన వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. నేను కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వర్షం కారణంగా అటు పూర్తిగా నానిపోయి ఈ గోడ కూలింది. మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టడాలన్నీ కూడా కేవలం రాళ్లతో కట్టినటువంటి కట్టడాలు ఇవన్నీ. అంటే స్వామి గారు ఉన్నప్పుడు మట్టితో కట్టినటువంటి గోడ ఇప్పుడు కొత్త రెన్యువేషన్ చేశారని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నారు. మనం ముందుగా ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే మన వీడియో జర్నలిస్ట్ రాముతో కలిసి ఇక్కడికి వెళ్దాం, చూద్దాం అసలు రాము ఒక్కసారి ఇటువైపుకు వచ్చి లోపల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది పాతకాలం నాటి దిమ్మెలు, అంటే ఈ ఒక రకంగా కొయ్యలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే పైన బండలు, అంటే పాతకాలం నాటి ఏదంటే ఏదైతే చున్నము గచ్చు అంతా వేసి చేసేటువంటిది. ఇక్కడ మనం చూడొచ్చు పోతులూరి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి స్వగృహం రిపేరీ చేయించేటటువంటి దాత వచ్చేసి పతకమూరి నరసప్ప ఆచారి, శ్రీమతి లక్ష్మమ్మ కుమారుడు పతకమూరి పెద్దబయ్యన్న ఆచారి, శ్రీమతి నాగరత్నమ్మ అని కూడా ఇక్కడ ఉందంటే వీళ్ళు అనంతపురం జిల్లా వాసులు. వీళ్ళు 1992లో ఏదైతే ఈ శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కాబట్టి ఒక్కసారిగా ఇది ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటిని రెనోవేషన్ చేసిన పరిస్థితి. అంటే గతంలో ఇక్కడ పూరిళ్ళు ఉండేది, ఆ పూరిళ్ళు కాస్త ఇప్పుడు ఇదే అయిందన్నటువంటి విషయం చెప్తున్నారు. మనం కొంత లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను నేను, ఎందుకంటే కొంత సాహసంతో కూడుకున్నటువంటి పని అయినప్పుడు కూడా కొంత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది స్వామి గారి మనోభావాలు, అంటే స్వామి గారి యొక్క ఇది కాబట్టి కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అతి కష్టమైనా కూడా కష్టం మీద అయినా సరే మీకు స్వామివారి ఇల్లును చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఇది భక్తులకు కూడా కొంత మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి. ఎందుకంటే ఈయన కాలజ్ఞాని, ఈయన చెప్పిన మాట తూచా తప్పకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి, అంటే కాలగ్రహణం ప్రబోధించినటువంటి వ్యక్తి, అంటే భవిష్యత్తు గురించి ముందుగా చెప్పినటువంటి ఆయన కాబట్టి కొంత ఆయన ఏదైతే ఇక్కడ నివాసం ఉన్నారు, అంటే ఈ ప్రాంతంలో ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది.
ఇది కొద్దిగా అంటే పాత మిద్దె, అంటే ఒకప్పుడు పూరిళ్ళు ఆయన నివాసం ఉన్నప్పుడు, అంటే 16వ శతాబ్దం, అంటే 1651లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1651లో ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కొంత మన వీడియో జర్నలిస్టుని కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేపిద్దాం. ఎందుకంటే వీడియో జర్నలిస్ట్ కూడా లోపలికి వస్తే అటు పూర్తి విషయాలు, అంటే ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి పూజా మందిరం కూడా ఉంది కాబట్టి కొంత మన వీడియో జర్నలిస్టును ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అతి కష్టమైనా కూడా కంపల్సరీ మీకు, ఎందుకంటే ఇక్కడ ప్రతి భక్తుల విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశం కాబట్టి, ఇది ప్రధానంగా భక్తుల ముడితో పడినటువంటి అంశం కాబట్టి దీన్ని మనం కొంచెం భక్తులు, అంటే ఒక రకంగా భక్తులకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భక్తులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే దీన్ని చూసి ఆయన దర్శించుకొని ఆయనకు పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మందిరం కూడా ఆయన పూజా మందిరం. ఏదైతే బ్రహ్మంగారు ఈ నివాసం ఉన్నటువంటి ప్రాంతం, ఈ నివాసంలో కూడా పూజా మందిరం కూడా అంటే ఇది కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఈ పూజా మందిరం కూడా ఇది చూడండి, మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో, దాల్ మందిరం కూడా పూర్తిగా చెదలు పట్టిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఎంతో కాలంగా కూడా ఇది అటు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించలేదు. ఎందుకంటే ఎంతసేపునా వాళ్లకు మనకు వారసత్వం రావాలి అన్నది భావనే తప్ప ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఆస్తి ఉంది, ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం పైన కొంత దృష్టి పెట్టాలన్నటువంటి భావన లేదు. మనం ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది. అంటే ఒక రకంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా పూర్తిగా మనుషులు, అంటే పూర్తిగా భక్తులు కూడా ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం అంటే చూడ్డానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 16వ శతాబ్దం కాలం నాటిది. ఆ తర్వాత 1992లో రెనోవేషన్ చేసినప్పటికి కూడా ఇక్కడ పూజా మందిరాన్ని మనం ఒకసారి మళ్ళీ ఒకసారి దగ్గరగా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూజా మందిరంలో ఆయన పాదుకలు, ఆయన వేసుకున్నటువంటి పాదుకలు ఉన్నాయి. అదేవిధంగా కొంత ఇక్కడ ఆయన సంబంధించినటువంటి ఏవైతే పూజా మందిరం, అంటే ఇది ఆయన పూజ చేసుకునేటువంటి మందిరం. ఇక్కడ పూజలు చేసుకునేవారు నిత్యం. కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కాలజ్ఞాని బ్రహ్మం గారి ఇల్లు కూలిపోయింది అన్న భావన అటు ప్రజలు కావచ్చు, అటు భక్తుల్లో కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అరిష్టం జరగబోతుంది అన్నటువంటి భావన కూడా కొంత భక్తుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాలజ్ఞానం చెప్పారు. అలాంటి కాలజ్ఞానం చెప్పిన వ్యక్తే బ్రహ్మం గారి మఠంలో ఏమేమి జరుగుతాయన్నటువంటి విషయం పైన కూడా ఆయన పూర్తిగా మఠంలో జరిగేటువంటి పరిణామాలు, అదేవిధంగా తన కుటుంబ సభ్యులను కాదు, అంటే కుమారులను కాదని తన కూతురి సంతతికి సంబంధించినటువంటి వారినే ఇక్కడ పీఠాధిపతులుగా వ్యవహరించే పరిస్థితి. అంటే ఈ పీఠాధిపతి వ్యవహారంలో వీళ్ళు అటు కొంత ఈ ఇద్దరి మధ్య, అంటే రెండవ భార్య కొడుకు, మొదటి భార్య కొడుకు మధ్య వివాదాలకు దారితీస్తుంది. అంటే ఈ వివాదాల కారణంగా కూడా దీన్ని పూర్తిగా విస్మరించారు. ఎందుకు విస్మరించారంటే ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాకిలి కూడా పూర్తిగా దెబ్బతింది. అంటే ఇవన్నీ కూడా రెనోవేషన్ చేశారు. 16వ శతాబ్దం కాలం నాటిది. ఆ తర్వాత దెబ్బతిన్న తర్వాత 1992లో దీన్ని అంతా రెనోవేషన్ చేశారు. అంటే ఒక రకంగా రిపేర్ చేశారు. అంటే ఉన్నటువంటి ఏదైతే కట్టడాలు అలాగే ఉంచి, ఆయన వాకిళ్ళు కావచ్చు, ఆయన వేసినటువంటి వాకిళ్ళు అలాగే ఉంచి, కానీ కొంత పై భాగంలో ఏదైతే పైన కప్పు కూలే పరిస్థితి నేపథ్యం కాబట్టి దీన్ని రెనోవేషన్ చేశారు. అయితే ఆ తర్వాత వీటిని విస్మరించారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు. ఈ ఇంట్లో ప్రధానంగా ఇక్కడ అంతా కూడా మనం ఈ ఇల్లును మొత్తం పరిశీలిస్తే ఎక్కడే కానీ, అంటే ఆయన హయాంలో నిర్మించుకున్న అటువంటి ఈ కొయ్యలు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టి కావచ్చు, అదేవిధంగా గతంలో ఇక్కడ పూరి గుడిచి ఉండేది. ఆ పూరి గుడిచెని కాస్త అంటే 1651 అంటే ఆ ఏడాదిలో ఈయన ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఇది కొంత శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉండడంతో దాతల సహకారంతో ఇక్కడ ఈ చుట్టూ కూడా ఏదైతే గచ్చుతో, అంటే మనం చూస్తే విజువల్స్లో కూడా మన వీడియో జర్నలిస్ట్ రాము చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పాత మిద్దెను కాస్త గచ్చుతో, అంటే అప్పుడు గచ్చు, బెల్లం, రకరకాల అటువంటి వాటితో తయారు చేసి ఆ ఇంటిని అలాగే నిర్మించారు. ఏదైతే రాతితో కట్టినటువంటి ఇల్లు కాబట్టి ఆ రాతితోనే అలాగే నిర్మించారు. కానీ
ఈ ఇంటిని వాళ్ళు మాకు వారసత్వరీత్యా సంక్రమించినటువంటి సంపద, అదేవిధంగా భక్తులు ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు, ఆయన ఎక్కడున్నారు ఏంటన్నటువంటి విషయం కూడా తెలుసుకునేందుకు కూడా వీలుండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మనం ఇక్కడ ఇంకో చిన్న అంశం ఇక్కడ ఏదో రాసినట్లుంది. ఆయన ఇది 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 కంది మల్లాయపల్లె ఈడిగా బోసా శ్రీ ఓబయ ధర్మపత్ని శ్రీ కీర్తిశేషులు కొంటెమ్మ గారు అనంతపురం శ్రీ బంగారప్పగా వీరి ధర్మపతిని సౌభాగ్యవతి కుంకుమ పెద్దక్క గారి ధర్మముగా జీర్ణోద్ధరణ అంటే ఇది కూడా 1979లో దీన్ని అంటే జీర్ణోద్ధరణ చేశామన్నటువంటి విషయం చెప్తాను. అంటే 2 సార్లు దీన్ని అంటే రిపేర్ చేసినటువంటి పరిస్థితి. అంటే 2 సార్లు దాతలు, అది కూడా దాతలు ఎవరైతే వారసత్వం కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారో వారు చేసినటువంటి ఇది కాదు. కానీ ఇది వారసులు చేయకపోయినా ఆయనకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఆయన సంబంధించినటువంటి ఇంటిని అలాగే ఉంచాలి. అంటే ఒక రకంగా ఇది భావితరాల వారికి అందించాలి. బ్రహ్మంగారంటే ఆయన ఎవరు అన్నటువంటి తెలియని వారు ఎవరు ఉన్నారు? కాలజ్ఞాన ప్రబోధకుడు. ఆయన ముందుగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో వివరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించిన ఇల్లు చూడాలనేది చాలామంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆ భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఇప్పుడు ప్రధానంగా ముండమోపి రాజ్యమేలేనన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇందిరాగాంధీ రాజ్యమేలినటువంటి పరిస్థితి, అంటే ప్రధానమంత్రిగా ఆమె ఉన్న పరిస్థితి. మరోవైపు తోలు బొమ్మలాటోళ్ళు ఏదైతే బొమ్మలాటోళ్ళు రాజ్యమేలేరని చెప్పారు. అంటే ఎన్టీఆర్ కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే రకరకాలుగా అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఆయన వివరించే ప్రయత్నం చేశారంటే భవిష్యత్తు గురించి ఆయన పూర్తిగా అంటే భవిష్యత్తులో మఠంలో కూడా ఏం జరుగుతుంది, మఠంలో కూడా గాడిదలు దొల్లాడుతాయి అంటే నేనున్నటువంటి ప్రాంతంలో గాడిదలు కూడా దొల్లాడే పరిస్థితి ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే భవిష్యత్తును తాను ముందే ఊహించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా కాలజ్ఞానం బోధించినటువంటి అలాంటి వ్యక్తి ఇంటిని ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా కూలే స్థితికి కారణం వీళ్ళ వారసులే అన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి వారసులకు అసలు ఈ వారసత్వ సంపద అవసరమా? వారసత్వం వాస్తవానికి ఏదైతే కాలజ్ఞాని బ్రహ్మంగారు ఆయన వారసత్వ సంపదను కాపాడుకోలేని వారికి వారసత్వం అవసరమా అన్నది ఇక్కడ భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిచయం. ఎందుకంటే వారసత్వం పోరు కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటి పూర్తిగా దెబ్బతినింది, కూలే పరిస్థితిలో ఉందని తెలిసి కూడా దీన్ని కాపాడుకోలేకపోయారంటే ఇక వీరికి వారసత్వం అవసరమా అన్నటువంటి భావన ప్రగాఢంగా భక్తుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఆయన వారసత్వ సంపదపై దృష్టి పెట్టని వాళ్ళు ఆయన వారసత్వం కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? అసలు వారసత్వం కోసం మొదటి భార్య బిడ్డలు ప్రాకులాడుతున్న పరిస్థితి, రెండవ భార్య బిడ్డలు ప్రాకులాడుతున్నారు. అసలు వారసత్వం అంటే ఆయన కేవలం ఆయన వారసత్వానికేనా, వారసత్వ సంపదకు కాదా అన్నది భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే దశాబ్దాల కాలం అంటే దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇల్లు ఇది. ఇలాంటి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇల్లులు మనం ఎక్కడ చూసినాం. కానీ దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపై ఉంది? ప్రధానంగా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పీఠాధిపత్యాన్ని వ్యవహరిస్తున్నారో వారికి ఉండాలి. కానీ ఇక్కడెక్కడ వాళ్ళు వారసత్వం కోసం పోరాటం చేస్తున్నారు తప్ప వారసత్వ సంపదను భావితరాల వారికి అందిస్తామన్నటువంటి ఆలోచన ఎక్కడ వీళ్ళకు కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ వారసత్వం కోసం వీరిద్దరూ పోట్లాడుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఏదైతే దీన్ని విస్మరించారో ఆ వారసత్వం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు, వారసత్వం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రాజకీయ జోక్యంతో ఎట్లాగైనా వారసత్వాన్ని పొందాలనుకుంటున్నారు. మరి అదే వారసత్వాన్ని పొందాలనుకుంటున్న వీళ్లకు ఎందుకు ఈ బ్రహ్మంగారి నివాసం పైన ఎందుకు దృష్టి లేదు? ఆయన సంపాదించినటువంటి ఆస్తులైతే కావాలి, ఆయన సంపాదించినటువంటి ఏవైతే పీఠాధిపత్యం కావాలి, ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కావాలి. కానీ ఆయన ఏదైతే ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు కాపాడుకోవాలన్నటువంటి కాస్తైన జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా భీమటంలో వినిపిస్తాయి. అయితే మరోవైపు ఇక్కడ ఆయన ఆస్తుల విషయాన్ని మనం పక్కన పెడితే
ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటిని పూర్తిగా విస్మరించారు. అటు ఇది పూర్తిగా కూలే స్థితిలో ఉందని పలుమార్లు కూడా కథనాలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడే కానీ వీళ్ళు ఆ ఇంటిని ఏదైతే పై కప్పు వేస్తే ఈ ఇల్లు సురక్షితంగా ఉండేది. ఎందుకంటే భక్తులు అంటున్న మాట ఏంటంటే బ్రహ్మంగారు ఎక్కడున్నారు ఏంటన్నటువంటి విషయం తెలుసుకునేందుకు వస్తే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఆయన నివాసం ఉన్నారంటే కన్నా భక్తులు అబ్బా ఇక్కడ ఈ ఇంట్లో ఆయన ఉన్నారా అనేది చూసి ఆ భక్తులు కూడా కొంత ఆనందం చెందే పరిస్థితి ఉండేది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా చేశారు. అంటే ఈ ఇల్లు కూలిపోవడంతో ఒక రకంగా అరిష్టం జరగబోతుంది, రాష్ట్రంలో ఏదో జరగబోతుంది అన్నటువంటి భావన అటు భక్తుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమైన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని వారసత్వం కోసం పోరాడుతున్నటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర గారి సంతానానికి సంబంధించినటువంటి వారిని పక్కన పెట్టి గతంలో ఏ విధంగా అయితే ఈ కట్టడాలు ఉన్నాయో అదే విధంగా అదే తరహాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం అదే తరహాలో కట్టడాలు అసాధ్యమైన పని, కానీ ఆయన ఉన్నటువంటి ఈ నివాసంలో తిరిగి రెనోవేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి భావన భక్తులు వ్యక్తమవుతున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమన్నప్పటికి కూడా కాలజ్ఞాని బ్రహ్మం గారి ఇంటిని కాపాడుకోవడంలో వారసులు మాత్రం విఫలమయ్యారన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, బ్రహ్మంగారి మఠం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.